Hello guys, welcome to Victory Studies. Okay, ఈ వీడియోలో some application of trigonometry exercise 9.1 లోని 6, 7, 8, 9, 10 ఈ 5 ప్రాబ్లమ్స్ చెప్పడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వీడియోలో 5 ప్రాబ్లమ్స్ మొత్తం క్లోజ్ గా ఎక్సర్సైజ్ మొత్తం కంప్లీట్ అవుతుంది. తర్వాత ఎంత త్వరగా సిలబస్ కంప్లీట్ చేయాలనుకుంటున్నాను చేస్తాను ఖచ్చితంగా. గుర్తుపెట్టుకొని మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే ఈ సొంతం జరగబోయే రిజల్ట్ వరకు అలాగనే ఫైనల్ ప్రిపరేషన్ త్వరలోనే స్టార్ట్ చేయడం జరుగుతుంది. అలాగనే పాలిటెక్నిక్ కూడా మ్యాథ్స్ నేను ఫెయిల్ అవుతాను అనుకునే వాళ్ళు అలాగనే లేదు నాకు ఖచ్చితంగా అవుట్ ఆఫ్ మార్క్స్ తెచ్చుకోవాలనుకున్నాను ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని త్వరలోనే ఫైనల్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. దానికోసం నేను ఖచ్చితంగా ప్రతి రోజు అంటే లెసన్ వైజ్ గా నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట త్వరలోనే. ఓకే, ప్రతి ప్రాబ్లం ప్రతిది ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది 10th క్లాస్ గురించి. దానికోసం మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకే, ఇంకా ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ఎక్సర్సైజ్ 9.1 లోని 6th క్వశ్చన్. A 1.5 meters tall boy is standing at some distance from a 13 meters tall building. The angle of elevation from his eyes to the top of the building increasing from 13 degrees to 60 degrees as he walks towards the building. Find the distance he walked towards the building. అసలు ఏంది క్వశ్చన్, ఎలా చేయాలి అదే చెప్తున్నా. క్వశ్చన్ అనేది అర్థం అవ్వాలి. క్వశ్చన్ అర్థమైన తర్వాత డయాగ్రామ్ వేసుకున్న తర్వాత ఏం కనుక్కోవాలి, ఎలా రాయాలి. ఈ 4 స్టెప్స్ అర్థమైనా నీకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చినట్టే. గుర్తుపెట్టుకోండి, మనకు ఒక 8 మార్క్స్ క్వశ్చన్ రాబోతుంది. ఈ 15 ప్రాబ్లమ్స్ నుంచి మనకు ఒక క్వశ్చన్ రాబోతుంది. యాక్చువల్ గా చిన్నటి తీసేస్తే 10 ఉంటాయి. ఆ 10 లో నుంచి మనకు ఒక క్వశ్చన్ ఖచ్చితంగా రావడం జరుగుతుంది. ఆ 10 లో కూడా ఇంపార్టెంట్ అని ఆలోచించొద్దండి. ప్రతి ఒక్కటి ప్రాక్టీస్ కాన్సెప్ట్ అనేది నేర్చుకోండి. ప్రాబ్లం ఎలాగైనా రానివని మీరు ఖచ్చితంగా చేయగలుగుతారు, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ చూడండి 1.5 meters tall boy is standing at the some distance from a 13 meters tall building. అసలు ఏం చెప్తున్నారు ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఏంటంటే 30 మీటర్ల బిల్డింగ్ ఎత్తు, అంటే 30 మీటర్ల ఎత్తు బిల్డింగ్ నుంచి కొంత దూరంలో 1.5 meters ఎత్తు గల అబ్బాయి నిలబడడం జరిగింది. అర్థమవుతుందా? ఇక్కడ చూడండి 30 మీటర్ల ఎత్తు గల బిల్డింగ్ నుంచి కొంత దూరంలో 1.5 meters ఎత్తున్న ఒక పిల్లవాడు బాలు నిలబడడం జరిగింది. ఇదే ఫస్ట్ పాయింట్. ఓకే, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఫ్రమ్ ఇన్ హైస్, ఏంది ఐస్ నుంచి, ఓకే ఇక్కడ నుంచి అనమాట. ఓకే, పాయింట్ ఐస్ టు ద టాప్ ఆఫ్ ది బిల్డింగ్ ఇంక్రీజింగ్. టాప్ ఆఫ్ ది బిల్డింగ్ అంటే ఏంది, ఈ బిల్డింగ్ పై భాగము. ఓకే, బిల్డింగ్ ఈజ్ ఇంక్రీజింగ్ ఫ్రమ్ 13 degrees. ఎంత కోణంతో? ఇప్పుడు ఇది కంటికి ఎదురుగున్న దాన్ని ఏమంటాం? హారిజెంటల్. ఓకే, క్లియర్. ఇది హారిజెంటల్. ఎంత డిగ్రీస్ తో? 30 degrees తో. ఓకే, అయిపోయింది. ఇది క్వశ్చన్ అయిపోయింది. ఇక్కడ బాయ్ టు 16 degrees as he walks towards the building. ఇక్కడ ఏం కొంత దూరం అంటే మళ్ళీ బాయ్నండి. ఇప్పుడైతే ఇక్కడ నిలబడి బిల్డింగ్ పై భాగాన్ని 30 degrees కోణంతో చూడడం జరిగింది. 1.5 meters ఎత్తుగల అబ్బాయి మళ్ళీ కొంత దూరం నడిచాక అదే అబ్బాయి ఇక్కడ చూడండి ఎన్ని డిగ్రీలతో చూస్తున్నాడు. ఇప్పుడు బిల్డింగ్ టాప్ ని 60 degrees తో. ఇక్కడ చూడండి టువర్డ్స్ బిల్డింగ్ ఎంత టాప్ తో చూస్తున్నాడు? 60 degrees కోణంతో చూడడం జరుగుతుంది. అలాగైతే ఇప్పుడు చూడు, ఫైండ్ ద డిస్టెన్స్ హీ వాక్ టు బిల్డింగ్. అంటే ఇప్పుడు ఏం చేయాలా? ఇగో క్వశ్చన్ చూడండి, 30 degrees కోణంతో చూశారు కదా, తర్వాత కొంచెం దూరం నడిచారు. ఎంత? మళ్ళా 60 degrees కోణంతో చూస్తున్నాడు. అలాగైతే ఎంత దూరం నడిచారు ఇక్కడ నుంచి ఇక్కడికి అనేదే క్వశ్చన్. అర్థమైందా? మళ్ళీ ఇంకొకసారి బాగా చూడండి. 1.5 meters 30 meters ఎత్తుగల ఒక బిల్డింగ్ కి కొంత దూరంలో ఒక అబ్బాయి నిలబడడం జరిగింది. ఎంత ఎత్తు ఆ బాలుడిది? 1.5 meters. ఫస్ట్ 30 degrees కోణంతో పై భాగాన్ని చూస్తున్నాడు, బిల్డింగ్ పై భాగాన్ని. మళ్ళీ కొంచెం దూరం నడిచాడు కదా, మళ్ళీ కొంచెం దూరం నడిచి 60 degrees కోణంతో బిల్డింగ్ టాప్ ను చూస్తున్నాడు. అలాగైతే ఎంత దూరం నడిచాడు అనేది క్వశ్చన్. అంటే మనం ఏం కావాలి? ఈ డిస్టెన్స్ కావాలి. ఇక్కడ ఏ బి సి డి ఈ ఎఫ్ జి మనం ఇక్కడ పాయింట్స్ తీసుకున్నాం. ఇక్కడ చూడండి పాయింట్స్ తీసుకున్నాం. అర్థమైంది కదా క్వశ్చన్? మరి ఇప్పుడు ఏం చేయాలి, అసలు ఎలా కనుక్కోవాలి? ఇక్కడ చూడండి, మనకి బిల్డింగ్ మొత్తం హైట్ ఎంత ఇచ్చినారు? 30 meters ఇవ్వడం జరిగింది. ఎంత? 30 meters ఇవ్వడం జరిగింది. రైట్, బాగా క్వశ్చన్ అర్థం కావాలి. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. ఇక్కడ చూడండి, మనం ఫస్ట్ ఇచ్చినదే రాసుకుందాం. హైట్ ఆఫ్ ది బాయ్, ఎంత? ఏబి కదా, ఏబి ఎంత? 1.5 meters. మీరు ఇక్కడ బాగా గమనిస్తే ఏబి ఎంత ఉంటుందో సిడి కూడా అంతే ఉంటుంది, సిడి ఎంత ఉంటుందో ఈజీ కూడా అంతే ఉంటుంది. అంటే ఇప్పుడు ఏమని రాయొచ్చు? ఏబి ఈక్వల్ టు సిడి ఈక్వల్ టు ఈజీ ఈక్వల్ టు 1.5 meters.
రైట్. తర్వాత ఇక్కడ ఉన్నట్టువే ఏం రాయాల్సిన అక్కర్లేదు. తర్వాత బిల్డింగ్ హైట్ రాద్దాం. హైట్ ఆఫ్ ది బిల్డింగ్, హైట్ ఆఫ్ ది బిల్డింగ్, హైట్ ఆఫ్ ది బిల్డింగ్ ఏది? ఈఎఫ్. ఏంది? ఈఎఫ్. ఈఎఫ్ మొత్తం ఎన్ని మీటర్లు? 13 మీటర్స్. రైట్. మీరు ఇక్కడ గమనిస్తే ఈఎఫ్ అనేవి ఎన్ని భాగాలు కనపడుతున్నాయి? మనకి 2 భాగాలు కనపడుతున్నాయి. ఏమేమి? ఇక్కడ చూడండి. ఈఎఫ్ ఎన్ని భాగాలు కనపడుతున్నాయి? 2 భాగాలు. ఏమి? ఈజీ ప్లస్ తర్వాత జిఎఫ్. జిఎఫ్. ఓకే, క్లియర్. ఇక్కడ మనం వాల్యూ సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఈఎఫ్, ఈఎఫ్ వాల్యూ ఎంత? ఇగో ఇక్కడ మనకు ఆల్రెడీ 1.5 మీటర్స్ 1.5 మీటర్స్ రావడం జరిగింది. ఇక్కడ చూడండి ఈఎఫ్, ఇక్కడ చూడండి ఈజీ వాల్యూ 1.5 మీటర్స్. క్లియర్. వాల్యూ సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఈఎఫ్ వాల్యూ ఎంత? 13 మీటర్స్ ఈక్వల్ టు జిఎఫ్ ఈజీ, ఈజీ వాల్యూ ఎంత? 1.5 మీటర్స్ ప్లస్ జిఎఫ్ వాల్యూ తెలుసా? తెలియదు, అలాగనే ఉన్నా. ఇప్పుడు జిఎఫ్ వాల్యూ కావాలి. జిఎఫ్ వాల్యూ కావాలంటే ఏం చేయాలా? ఇక్కడ చూడండి, ఇది ప్లస్ చేస్తుంది, ఇతరపోతే మైనస్ అంటే ఏమొస్తుంది? 13 మైనస్ 1.5. ఆన్సర్ ఎంత వస్తుంది? 13 లో కల్లా 1.5 పోతే ఇక్కడ చూడండి 1.5 తీసేద్దాం. అప్పు తెచ్చుకుంటాం. 9 10 10లో 5 పోతే 5.9లో 1 పోతే 8, ఇక్కడ 2 ఉంటుంది. అంటే ఎంత వచ్చింది? 28.5 మీటర్స్ వచ్చింది. అంటే జిఎఫ్ అంటే ఆ పిల్లవాడి కంటికి హారిజంటల్ నుంచి బిల్డింగ్ హైట్ మిగతాది ఎంత ఉంది? 28.5 మీటర్స్ ఉంది. 28.5 మీటర్స్. ఓకే, అంటే జిఎఫ్ వాల్యూ ఎంత వచ్చింది మనకి? ఇప్పుడు జిఎఫ్ వాల్యూ ఎంత వచ్చింది? 28.5 మీటర్స్ వచ్చింది. అర్థమైందా? ఓకే, మరి ఇప్పుడు ఏం చేయాలి? ఎలా సాల్వ్ చేయాలి? మనకి ఇక్కడ ఆపోజిట్ వాల్యూ తెలుస్తుంది. ఎంత? 28.5 మీటర్స్. మనకేం తెలీదు? అడ్జసెంట్ వాల్యూ తెలియదు, కనుక్కుంటాం. మళ్ళా ఈ ట్రయాంగిల్ చూడండి, ఈ ఎఫ్బిజి కి ఆపోజిట్ వాల్యూ తెలుస్తుంది. ఏది? ఈ జిఎఫ్ అనేది ఆపోజిట్ వాల్యూ, బిజి అనేది అడ్జసెంట్ వాల్యూ. రైట్. అంటే ఇప్పుడు ఏం చేయాలా? ఈ మొత్తం అడ్జసెంట్ లో నుంచి మనం ఇగో ఈ బీజీ వాల్యూ తీసేస్తే మనకు వచ్చేది బీడి వాల్యూ వస్తుంది. ఎలా వస్తుంది? బీజీ, బీజీ ఎన్ని భాగాలైంది? మనకి 2 భాగాలు, బీడి ప్లస్ డిజి. రైట్. అండ్ మనకేం కావాలి? బీడి డిస్టెన్స్ అంటే ఆ నడిచిన దూరం కావాలి. 30 డిగ్రీల కోణం నుంచి కొంత దూరం నడిచి మళ్ళీ 60 డిగ్రీలతో బిల్డింగ్ టాప్ చూశాడు కదా, ఆ నడిచిన దూరం కావాలి. అంటే ఏది? బీడి. అంటే బీడి కావాలి కాబట్టి ఇది ప్లస్ చేసిన తర్వాత ఏమవుతుంది? మైనస్. అంటే బీడి ఈక్వల్ టు బీజీ మైనస్ డిజి. అర్థమైందా? అంటే మొత్తంలో నుంచి భాగం తీసేస్తే మనకి ఈ భాగం అనేది వచ్చేస్తుంది. అంటే నడిచిన దూరం వచ్చేస్తుంది. ఈ కండిషన్ మనకు కావాల్సింది. అంటే ఏమేం కనుక్కోవాలి మనము? బీజీ వాల్యూ కనుక్కొని డిజి వాల్యూ కనుక్కోవాలి. అదే ఇప్పుడు సొల్యూషన్ మొత్తం. ఓకే, యాంగిల్స్ రాసేసేయండి. ఇంకా యాంగిల్స్ ఏముంది? ఈబిజి. బాగుండండి. యాంగిల్ ఎఫ్ బిజి ఎన్ని డిగ్రీలు? 30 డిగ్రీలు. కామా తర్వాత ఇంకోటి ఎఫ్డిజి, ఎఫ్డిజి ఎన్ని డిగ్రీలు? 60 డిగ్రీలు. మరి ఇప్పుడు ఏ ట్రయాంగిల్ తీసుకున్నాం? ఈ ట్రయాంగిల్ తీసుకున్నాం. ఎఫ్డిజి తీసుకున్నాం. ఇన్ ట్రయాంగిల్ ఎఫ్డిజి ఏముంది? ఆపోజిట్ బై అడ్జసెంట్ దేనికి వస్తుంది? ట్యాన్ కి వస్తుంది. అంటే ట్యాన్ ఎన్ని డిగ్రీలు? 60 డిగ్రీలు. ఆపోజిట్ బై అడ్జసెంట్. రైట్. tan 60 degrees ఈక్వల్ టు ఆపోజిట్. ఆపోజిట్ వాల్యూ ఏముంది మనకి? జిఎఫ్ బై ఇగో ఇది ఆపోజిట్ వాల్యూ. జిఎఫ్ అనేది ఆపోజిట్. అడ్జసెంట్ ఏముంది? డిజి. డిజి. ఓకే, మనం ఈ 2 కండిషన్స్ కనుక్కుంటాం. ఆ 2 కండిషన్ నుంచి తీసేస్తే మనకి బీడి వాల్యూ వచ్చేస్తుంది. ఇదే కండిషన్. ఆ కండిషన్ ప్రకారం చేయాలి ఇప్పుడు మనం. డిజి tan 60 degrees వాల్యూ ఎంత? √3. గుర్తుపెట్టుకోండి, tan 60 degrees వాల్యూ ఎంత? √3. √3 ఈక్వల్ టు జిఎఫ్. జిఎఫ్ వాల్యూ ఎంత వచ్చింది మనకి? ఇక్కడ జిఎఫ్ వాల్యూ ఎంత వచ్చింది? 28.5 మీటర్స్. అంటే కంటికి హారిజంటల్ నుంచి టాప్ ఆఫ్ ది బిల్డింగ్. బీజీ, బీజీ వాల్యూ డిజి వాల్యూ తెలుసా? తెలియదు కాబట్టి అలాగనే ఉండండి. డిజి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలా? క్రాస్ మల్టిప్లికేషన్. డిజి ఇంటూ √3 ఈక్వల్ టు 28.5. ఓకే, అర్థమైందా? డిజి ఇంటూ √3 ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ 1 ఇంటూ 28.5 అంతే. ఓకే, మనకి √3 ఇంటూ చేసిన తర్వాత డివైడెడ్ బై అంటే డిజి ఈక్వల్ టు 28.5 √3. ఏం చేయాలి ఇప్పుడు? రేషనలైజేషన్.
డీజీ ఈక్వల్ టు 28.5 √3 ఇంటూ √3 బై √3. ఓకే, డీజీ ఈక్వల్ టు 28.5 √3 బై √3 ఇంటూ √3 3 అవుతుంది. క్యాన్సల్ చూడండి, భాగనం చేయండి 3 తో. ఏమో 28.5 ని 3 9s 27, 1 మిగులుతుంది. పాయింట్ ఇక్కడ చూడండి, ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ పాయింట్ పెట్టుకుందాం, 5 దింపుకుందాం. 5 3 5 జా 15 అంటే ఎంత వచ్చింది 9.5 అంటే 3 1 జా 3 9.5 జా. ఓకే, అంటే అదే రాద్దాం ఇంక ఇప్పుడు. అంటే ఎంత వచ్చింది డీజీ వాల్యూ, అంటే డీజీ వాల్యూ ఎంత వచ్చింది 9.5 √3 వచ్చింది వాల్యూ. ఓకే, ఇక్కడ చూడండి డీజీ ఈక్వల్ టు 9.5 √3 వచ్చింది, అదే రాశాను. ఓకే, క్లియర్. మనకు ఒక వాల్యూ వచ్చేసింది. ఇంకోటి ఏం కనుక్కోవాలి, బీజీ కనుక్కోవాలి. ఈ మొత్తం మళ్ళా ట్రయాంగిల్ ఇన్ ట్రయాంగిల్, ఏ ట్రయాంగిల్ ఎఫ్బిజి. ఓకే, ఇక్కడ చూడండి ట్రయాంగిల్ చూస్తే ఆపోజిట్ వాల్యూ తెలుస్తుంది. ఏది 28.5 మీటర్స్. అడ్జసెంట్ వాల్యూ తెలీదు. అంటే ఏది tan ఎన్ని డిగ్రీలు ఇప్పుడు 30 degrees. ఆపోజిట్ బై అడ్జసెంట్, ఇది 1 అనుకుందాం. tan 30 degrees వాల్యూ 1 బై √3. ఎంత tan 30 degrees వాల్యూ 1 బై √3 ఈక్వల్ టు ఆపోజిట్ వాల్యూ. ఆపోజిట్ వాల్యూ ఏముంది మనకి ఎఫ్జి. ఏంది ఎఫ్జి బై అడ్జసెంట్ వాల్యూ ఏది బీజీ. మొత్తం అన్నమాట 1.√3 ఈక్వల్ టు ఎఫ్జి వాల్యూ ఎంత 28.5. ఇగో ఇక్కడ చూడండి ఎఫ్జి అంటే జిఎఫ్ అన్న ఎఫ్జి అన్న అంతా ఒకటే కాబట్టి 28.5. బీజీ వాల్యూ తెలియదు. ఇగో మనం బీజీ వాల్యూనే కదా కనుక్కోవాల్సింది. బీజీ ఇంటూ 1 బీజీ ఈక్వల్ టు ఇక్కడ చూడండి 28.5 √3. ఏం చేశాను బీజీ ఇంటూ 1 బీజీ ఈక్వల్ టు 28.5 √3. ఇప్పుడు ఏం చేయాలి మరి, వాల్యూ సబ్స్టిట్యూషన్ చేయడమే. ఫ్రమ్ 1 and 2 ఏంది మన కండిషన్ బీడీ ఈక్వల్ టు బీజీ మైనస్ డీజీ. ఓకే, ఆ వాల్యూస్ సబ్స్టిట్యూషన్ చేసి తీసేస్తే మనకి వాల్యూస్ అనేది వచ్చేస్తుంది అనమాట. బీడీ ఈక్వల్ టు బీజీ వాల్యూ ఎంత వచ్చింది మనకి, ఇది 2 అనుకుందాం, అది 1 అయిపోయింది కదా, 2 అనుకుందాం. 28.5 √3 మైనస్ డీజీ వాల్యూ ఎంత వచ్చింది 9.5 √3. 9.5 √3 బీడీ ఈక్వల్ టు ఎంత తీసేయాలి 28.5 లో కల్లా 9.5 తీసేసేయాలి. 28 కల్లా 9.5 తీసేయాలి. 5 లో 5 పోతే 0 అప్పు తెచ్చుకుంటాం. 18 లో 9 పోతే 9, మళ్ళీ ఇక్కడ 1 ఉంటుంది. ఎంత వచ్చింది 19. ఇక్కడ చూడండి 19 √3 మీటర్స్. ఇక్కడ చూడండి బీడీ వాల్యూ వచ్చేసింది మనకి. ఇక్కడ పాయింట్ తర్వాత మనకి పాయింట్ జీరో అక్కర్లేదు కాబట్టి ఏం చేశాను 19 √3. ఇక్కడ చూడండి √3 అనమాట. ఓకే, అంటే 28 ఇక్కడ చూడండి 28 √3 లో కల్లా 9.5 √3 తీసేసి ఎంతుంది 19 √3 ఉంది అనమాట. ఓకే, ఇదే అంటే therefore the distance walked by the boy towards the building ఎంత 19 √3 meters. అర్థమైందా గైస్? అంటే ద డిస్టెన్స్ వాక్డ్ అంటే 30 డిగ్రీల కోణం నుంచి 60 డిగ్రీల కోణం వరకు నడిచాడు కదా, ఎంత దూరం నడిచాడు 19 √3 meters నడవడం జరిగింది అన్నమాట. నోటండి గైస్. Some application of trigonometry exercise 9.1 load 7th question. From a point on the ground, the angles of elevation of the bottom, first మాట్లాడుతుంది bottom, and the top of the transmission tower fixed at the top of 20 meters high building or 45 degrees and 60 degrees respectively. Find the height of the tower. క్వశ్చన్ అర్థమైనప్పుడే మనం చేయగలుగుతాం. నేను అదే చెప్తున్నా, బేసిక్ అనేది అర్థం అవ్వాలి. క్వశ్చన్ అనే బేసిక్ అర్థమైందా నీకు ఖచ్చితంగా డయాగ్రామ్ వేసుకోగలుగుతావు. డయాగ్రామ్ వేసుకున్న తర్వాత ఏం కనుక్కోవాలి, ఎలా రాయాలి, ఎలా కనుక్కోవాలి, ఈ టాపిక్ తెలిసిందంటే చాలు. ఓకే, ఇక్కడ చూడండి ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద గ్రౌండ్. ఓకే, గ్రౌండ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ఎలివేషన్ అంటే పైకి చూడడం. ఆఫ్ ద బాటమ్ అండ్ టాప్ ఆఫ్ ది ట్రాన్స్మిషన్ టవర్ ఫిక్స్డ్ ఎట్ ద టాప్ ఆఫ్ ది 20 meters బిల్డింగ్. ఇక్కడ చూడండి ఒక బిల్డింగ్ మీద 20 మీటర్ల బిల్డింగ్ మీద ఒక ట్రాన్స్మిషన్ టవర్ ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. ఓకే, ఇక్కడ చూడండి
ఓకే, అర్థమైందా? 20 మీటర్లు ఇక్కడికి బిల్డింగ్ ఏంది, 20 మీటర్ల బిల్డింగ్. తర్వాత ఆ బిల్డింగ్ పైన ఒక ట్రాన్స్మిషన్ మిషన్ ఏర్పాటు చేయడం జరిగింది అనమాట, ట్రాన్స్మిషన్ టవర్. ఓకే, ఇక్కడ ఫిక్స్ రేట్ గా టాప్ బిల్డింగ్ పైన 20 మీటర్స్ హై బిల్డింగ్ ఆర్ 45. ఇక్కడ బాటమ్ టాప్ అంటే ఇక్కడ ఏంది, ఫస్ట్ బాటమ్ వచ్చేసి 45 డిగ్రీస్, టాప్ వచ్చేసి 16 డిగ్రీస్. మనకి బాటమ్ ఏముంది, ఫస్ట్ బిల్డింగ్ అంటే బిల్డింగ్ కి 45 డిగ్రీస్. ఓకే, అదే పాయింట్ కానీ మళ్ళా తర్వాత ఏముంది, టాప్ ట్రాన్స్మిషన్ టవర్ ఎంత 16 డిగ్రీస్ అంటే మళ్ళా ట్రాన్స్మిషన్ టాప్ న 60 డిగ్రీల కోణంతో చూడడం జరుగుతుంది. ఇది ఫస్ట్ క్వశ్చన్, అర్థమైందా? ఒక పాయింట్ కి కొంచెం దూరంలో ఒక బిల్డింగ్ 20 మీటర్ల బిల్డింగ్ ఉందన్నమాట. ఆ బిల్డింగ్ పై భాగాన్ని 45 డిగ్రీల కోణంతో చూడడం జరుగుతుంది. ఆ బిల్డింగ్ పైన ఉన్న ట్రాన్స్మిషన్ టవర్ ని 60 డిగ్రీల కోణంతో చూడడం జరుగుతుంది. అలాగైతే ఇప్పుడు ఏంది మరి, ఇక్కడ వరకు అయిపోయింది. ఫైండ్ ద హైట్ ఆఫ్ ది టవర్. ఏంది ఇక్కడ, ఈ టవర్ హైట్ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి అంటే మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉందో తెలియాలి. దాంట్లో నుంచి బిల్డింగ్ హైట్ తీసేస్తే మనకు వచ్చేదే టవర్ హైట్. అర్థమైందా? మళ్ళీ చూడండి, ఏ బి సి డి. ఇక్కడ బాగా గమనిస్తే బీసీ అనేది ఏంది, ఇప్పుడు మనకి బిల్డింగ్ అంటే మనకి బీడీ వాల్యూ తెలియాలి. బీడీ వాల్యూలో నుంచి 20 మీటర్స్ బిల్డింగ్ హైట్ తీసేస్తే ఏం మిగులుతుంది, సిడి మిగులుతుంది. అదే మనకి హైట్ ఆఫ్ ది టవర్. అర్థమైందా? ఎలా రాయాలి ఇప్పుడు సొల్యూషన్, అంతే. సొల్యూషన్ హైట్ ఆఫ్ ది బిల్డింగ్ ఫస్ట్ అక్కడ ఉండేటువంటి అర్థం, వేరేది ఏమొద్దు. ఓకే, హైట్ ఆఫ్ ది బిల్డింగ్. హైట్ ఆఫ్ ది బిల్డింగ్ ఏది మనకి, బీసీ ఎంత 20 మీటర్స్. ఓకే, క్లియర్? తర్వాత హైట్ ఆఫ్ ది టవర్. హైట్ ఆఫ్ ది టవర్ ఏది, సిడి. ఓకే, మనకి దాని హైట్ కనుక్కోవాలి, సిడి వాల్యూనే మనం కనుక్కోవాల్సింది. ఓకే, ఇక్కడ చూస్తే మనకి ఏంది, యాంగిల్స్ ఉన్నాయి కాబట్టి యాంగిల్స్ రాసుకుందాం. యాంగిల్ ఇక్కడ చూడండి, ఏది ఫస్ట్ సిఏబి. సిఏబి ఎంత 45 డిగ్రీస్. తర్వాత ఇంకొక టవర్ హైట్, ఇంకొక యాంగిల్ డిఏబి. డిఏబి ఎంత 60 డిగ్రీస్. ఓకే, ఇక్కడ చూడండి. మరి ఇప్పుడు ఏం చేయాలి, మనకు ఒక కండిషన్ ఉంది. మనకి ఈ వాల్యూ కావాలంటే ఏం చేయాలా, బీడీలో నుంచి బీసీ తీసేయాలి. ఏంటి అర్థం కాలేదంటే ఇక్కడ చూడండి ఒకసారి. మనకి మొత్తం హైట్ ఎంత ఉంది, బీడీ అంటే టవర్ నుంచి బాటమ్ అంటే టవర్ టాప్ నుంచి కింద బిల్డింగ్ టాప్ బాటమ్ వరకు ఏంటి మనకి బీడీ వాల్యూ కదా. బీడీ ఎన్ని భాగాలు అవుతున్నాయి, 2 భాగాలు అవుతున్నాయి. ఏంటివి, బీసీ ప్లస్ సిడి. బాగా చూడండి, బీసీ ఒకటి సిడి ఒకటి. ఓకే, రైట్. ఇక్కడ చూడండి, వాల్యూ సబ్స్టిట్యూషన్ చేయొచ్చు కదా. మనకి బీసీ వాల్యూ ఎంత వచ్చింది, 20 కదా. వాల్యూ సబ్స్టిట్యూషన్ చేద్దాం అంటే బీడీ వాల్యూ ఎంత వస్తుంది, 20 ప్లస్ సిడి. ఇక్కడ చూడండి, మళ్ళీ చెప్తున్నా, మనకి ఈ బీడీ వాల్యూ తెలిసింది అనుకో, ఈ బిల్డింగ్ హైట్ తీసేస్తాం. అప్పుడు ఏమొస్తుంది, టవర్ హైట్ వస్తుంది. మనం కనుక్కోమంది కూడా అదే హైట్ ఆఫ్ ది టవర్. ఓకే, ఎలా చేయాలి ఇప్పుడు మరి, ట్రయాంగిల్. మనం ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం, సిఏబి. ఎలా కనుక్కోవాలి, ఫస్ట్ ఇక్కడ చూడండి, ఆపోజిట్ వాల్యూ తెలుస్తుంది, మనకు అడ్జసెంట్ తెలియదు. రైట్, అంటే ఈ 2 ట్రయాంగిల్స్ కి అడ్జసెంట్ సైడ్ అనేది కామన్ ఉంది. అంటే ఈ అడ్జసెంట్ సైడ్ కనుక్కున్నాం అనుకో, ఈ ఈ లైన్ వస్తుంది, ఏది బీడీ లైన్ వస్తుంది. ఆ బీడీ లైన్ నుంచి బిల్డింగ్ హైట్ తీసేస్తాం, టవర్ హైట్ వస్తుంది. అంటే మనకు ఫస్ట్ ఏం తెలియాలి, అడ్జసెంట్ సైడ్ తెలియదు. అడ్జసెంట్ సైడ్ ఏముంది, ఏబి అంటే ఆపోజిట్ తెలుస్తుంది 20 మీటర్స్. అడ్జసెంట్ ఏది, ఫస్ట్ ట్రయాంగిల్, ట్రయాంగిల్ ఏసిబి. రైట్, ఓకే, ఏసిబి. ఆపోజిట్ బై అడ్జసెంట్ దేనికి వస్తుంది, టాన్. ఎన్ని డిగ్రీలు, 45 డిగ్రీస్ ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్ tan 45 డిగ్రీస్. వాల్యూ సబ్స్టిట్యూషన్ చేయండి. ఆపోజిట్ వాల్యూ ఏంటి, బీసీ. బీసీ అంటే ఇక్కడ రాద్దాం, బీసీ బై అడ్జసెంట్ వాల్యూ ఏది, ఏబి. tan 45 డిగ్రీస్ ఆన్సర్ ఎంత, 1 కదా. tan 45 డిగ్రీస్ ఆన్సర్ ఎంత, 1. tan 45 డిగ్రీస్ 1 ఈక్వల్ టు బీసీ. బీసీ వాల్యూ ఎంత, 20. ఏబి వాల్యూ తెలియదు, అడ్జసెంట్ వాల్యూ తెలియదు కాబట్టి అలాగే ఉంటుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, ఏమొస్తుంది, ఏబి ఇంటూ 1. ఏబి ఈక్వల్ టు 20 మీటర్స్ వచ్చింది. అంటే ఇది నంబర్ 1. ఇక్కడ బాగా గమనిస్తే ఇది 1 అనుకుందాం, ఇది 2 అనుకుందాం, ఇది 2 అనుకో. అంటే ఏబి ఎంత వచ్చింది, 20 వచ్చింది. అంటే ఆ బిల్డింగ్ హైట్ ఎంత ఉందో ఆ పాయింట్ అంటే నిలబడి ఉన్న దూరం కూడా డిస్టెన్స్ కూడా ఎంత ఉంది, 20 మీటర్సే ఉంది. ఓకే, మరి ఇప్పుడు ఏం చేయాలా, అడ్జసెంట్ ఎంత తెలిసింది ఇప్పుడు మనకి, 20 మీటర్స్ తెలిసింది. రైట్, మరి ఇప్పుడు ఇది తెలిసి ఏం లాభం అంటే, ఇప్పుడు ఈ బిగ్ ట్రయాంగిల్ చూడండి,
ఏబిడి, ఏబిడికి మనకు ఆపోజిట్ వాల్యూ తెలియదు, బీడీ వాల్యూ తెలియాలి. ఇప్పుడు మనకి బీడీ వాల్యూ నుంచి ఈ 20 మీటర్స్ తీస్తే మనకి హైట్ ఆఫ్ ది టవర్ వస్తుంది. అంటే అడ్జసెంట్ తెలుస్తుంది, ఆపోజిట్ తెలియట్లేదు. అంటే అడ్జసెంట్ ఇప్పుడు వచ్చింది 20 మీటర్స్, అంటే ఆ అడ్జసెంట్ బై ఆపోజిట్ బై అడ్జసెంట్ ఇది దేనికి వస్తుంది, tan కే వస్తుంది. ట్రయాంగిల్ డిఏబి, డిఏబి tan ఎన్ని డిగ్రీలు ఇప్పుడు 60 డిగ్రీలు, 16 degrees ఆపోజిట్ బై అడ్జసెంట్. ఇక్కడ చూడండి tan 60 degrees ఈక్వల్ టు ఆపోజిట్, ఆపోజిట్ వాల్యూ ఏది బిగ్ ట్రయాంగిల్ కి బిడి, బిడి బై అడ్జసెంట్ సైడ్ ఏముంది ఏబి, రైట్. ఇగో యాంగిల్ కి ఎదురుకున్న దాన్ని ఆపోజిట్, యాంగిల్ కింది పక్కన దాన్ని అడ్జసెంట్. tan 60 degrees వాల్యూ ఎంత √3, ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఏంది tan 60 degrees ఈక్వల్ టు √3. tan 60 degrees వాల్యూ ఎంత √3 ఈక్వల్ టు బీడి. ఇక్కడ చూడండి మనకి బీడి వాల్యూ ఎంత వచ్చింది 20 ప్లస్ సిడి, ఫ్రమ్ 1 అనుకుందాం, ఫ్రమ్ 1. బీడి వాల్యూ ఎంత వచ్చింది మనకి 20 ప్లస్ సిడి, 20 ప్లస్ సిడి బై ఏబి వాల్యూ ఎంత వచ్చింది మనకి 13 మీటర్స్, 20 మీటర్స్. సబ్స్టిట్యూషన్ చేశాను అనమాట డైరెక్ట్. ఓకే, ఫ్రమ్ 2 న్యూమరేటర్ డినామినేటర్. ఇక్కడ చూడండి ఏబి వాల్యూ ఎంత వచ్చింది నాకు, సారీ బీడి వాల్యూ ఎంత వచ్చింది 20 ప్లస్ సిడి, అలాగే రాశాను. ఏబి వాల్యూ 20 మీటర్స్. ఇప్పుడు ఏం చేయాలా, క్రాస్ ఈక్వల్ టు, ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, 20 ఇంటూ √3, 20 √3 ఈక్వల్ టు 20 ప్లస్ సిడి. మనకేం కావాలి సిడి వాల్యూనే కదా, ఆ సిడి వాల్యూ కనుక్కుందాం. సిడి అంటే ఏంది హైట్ ఆఫ్ ది టవర్, ఇది ప్లస్ చేస్తుంది, ఇతరులకు వస్తే ఏమవుతుంది మైనస్, అంటే సిడి ఈక్వల్ టు 20 √3 మైనస్ 20. ఇక్కడ చూడండి సిడి అలాగే రాష్ట్రం 20 √3 ఇది ప్లస్ చేస్తుంది, ఇతరులకు వస్తే మైనస్. దీంట్లో కామన్ ఏముంది 20, అంటే సిడి ఈక్వల్ టు 20 బయటికి తీద్దాం √3 మైనస్ 1 మీటర్స్. అంటే సిడి వాల్యూ ఎంత వచ్చింది మనకి హైట్ ఆఫ్ ది టవర్ 20 √3 మైనస్ 1. అంటే దేర్ ఫోర్ హైట్ ఆఫ్ ది టవర్ height of the tower height of the tower CD equal to 20 √3 minus 1 meters. ఇదే గైస్, అర్థమైందా? నోట్ డౌన్. ఓకే, some application of trigonometry exercise 9.1 లోని 8th question. A statue 1 meters tall stands on the top of the pedestal, అంటే పీఠము అని అర్థము. From a point on the ground, the angle of elevation అంటే పైకి చూడడం of the top of the statue is 16 degrees, and from the same point on the angle of elevation of the top of the pedestal 45 degrees. Find the height of the pedestal. అసలు ఏంది క్వశ్చన్ అర్థం అవ్వాలని నేను అప్పటి నుంచి చెప్తున్నాను. ఈ లెసన్ లో క్వశ్చన్ అర్థమైనప్పుడే నువ్వు ఖచ్చితంగా చేయగలుగుతావు ప్రాబ్లం. ఇక్కడ చూడండి, ఏ స్టాచ్యూ అంటే ఒక స్టాచ్యూ 1 meters టాల్ స్టాండ్స్. ఇక్కడ చూడండి స్టాచ్యూ 1 meters 1.6 meters టాల్ ఉంది, అంటే ఎత్తు ఎంత ఉంది దాని ఎత్తు 1.6 meters. స్టాండ్స్ ఆన్ ద టాప్ ఆఫ్ ది ప్రెడిస్టల్, అంటే ఒక పీఠం మీద, ఇక్కడ వరకు చెప్తున్నాడు అండి, ఇక్కడ వరకు అర్థం కావాలి. ఒక పీఠం మీద, ఇది పీఠమో అనుకుందాం, అంటే ప్రెడిస్టల్ అంటే పీఠమో అని అర్థం. అంటే మనం వినాయకుల కాడ చూస్తాం, తర్వాత పీఠం మీదనే కదా, అంటే ఫస్ట్ ఆ ప్రెడిస్టల్ మీదనే విగ్రహం ఉంటుంది కదా, అలా అన్నమాట. ఇక్కడ చూడండి ఈ పీఠం గీసాం. ఓకే, ఏ స్టాచ్యూ 1 meters tall stands on the top of the pedestal, అంటే ఈ ప్రెడిస్టల్ మీద స్టాచ్యూ ఉంది అన్నమాట. ఎంత ఎత్తుతో 1.6 meters తో. ఓకే, అర్థమైందా? అదే ఇక్కడ క్వశ్చన్, ఈ పాయింట్ అంతా అది అర్థమైంది. ఇక్కడ ఏంటంటే ఒక ప్రెడిస్టల్ మీద ఒక విగ్రహ స్టాచ్యూ అనేది దానిపైన ఉంది, ఆ స్టాచ్యూ ఎత్తు ఎంత 1.6 meters అని అర్థం. అదే ఇక్కడ క్వశ్చన్. ఓకే, ఇక్కడ వరకు చూడండి. ఓకే, ఇక్కడ వరకు అనుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి, ఫ్రమ్ ఏ పాయింట్, ఓకే ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద గ్రౌండ్, ఓకే ఆన్ ద గ్రౌండ్, ఓకే ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ది స్టాచ్యూ. స్టాచ్యూ ఏది మనకి, ఇది ఇగో ఇది స్టాచ్యూ మనకి, రైట్. ఇక్కడ స్టాచ్యూ పైన స్టాచ్యూ ఉంది కదా, ప్రెడిస్టల్ పైన స్టాచ్యూ ఉంది. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది స్టాచ్యూ 60 degrees. స్టాచ్యూ పైన ఎంత 60 degrees అంట. ఓకే, అండ్ ఫ్రమ్ ద సేమ్ పాయింట్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, మళ్ళా ఎలివేషన్ అంటే పైకి చూడడం, ఆన్ ద టాప్ ఆఫ్ ది ప్రెడిస్టల్, అంటే ప్రెడిస్టల్ పై భాగం చూడడం జరుగుతుంది.
ఓకే, ఇక్కడ చూడండి ప్రెడిస్టల్ పై భాగం ఎంత 45 డిగ్రీస్. అర్థమైందా? అలాగైతే ఇప్పుడు ఏంది హైట్ ఆఫ్ ది ప్రెడిస్టల్ అంటే మనం ఈ పీఠం ఎత్తుందే ఆ పీఠం ఎత్తుగా అనుకోవాలి ఇప్పుడు. అర్థమైందా? మళ్ళీ ఎత్తున్నాడు మళ్ళీ ఏంటంటే స్కిప్ చేద్దండి, స్కిప్ చేస్తే మీరే లాస్ అవుతారు. ఓకే, స్కిప్ చేద్దండి. ఒక ప్రెడిస్టల్ ఉంది, ఆ ప్రెడిస్టల్ పైన ఒక విగ్రహం ఉంది, ఆ విగ్రహం ఎత్తు 1.6 మీటర్స్ ఉంది. ఒక పాయింట్ ఆఫ్ దగ్గర నిలబడి ప్రెడిస్టల్ ఆ విగ్రహం పైన 60 డిగ్రీల కోణంతో చూడడం జరుగుతుంది. ఏంది? పీఠం పైన విగ్రహం ఉంది, ఆ విగ్రహం పైన పై భాగాన్ని 60 డిగ్రీల కోణంతో చూడడం జరుగుతుంది. అలాగనే ప్రెడిస్టల్ అంటే ఆ పీఠం ఉంది, దాన్ని అదే పాయింట్ కాడ 45 డిగ్రీల కోణంతో చూడడం జరుగుతుంది. అలాగైతే ఆ పీఠం ఎత్తు ఎంత ఎలా కనుక్కోవాలి? ఇది క్వశ్చన్. మరి ఎలా కనుక్కోవాలి? ఇక్కడ బాగా గమనిస్తే మనకి ఆపోజిట్ వాల్యూ తెలీదు, అడ్జసెంట్ వాల్యూ తెలీదు, రైట్? కానీ మనకి ఇక్కడ ఇది ఒక్క పాయింట్ తెలుసు, ఇక్కడ 45 డిగ్రీలు వాడడం జరిగింది. అంటే ఫస్ట్ ఈ ట్రయాంగిల్ కనుక్కుంటే అడ్జసెంట్ వాల్యూ తెలుస్తుంది. ఏబిసిలు రాసుకున్నాం, ఏ బి సి డి. మరి ఎలా కనుక్కోవాలి? ఇక్కడ చూడండి బాగా గమనిస్తే మనకి ఆపోజిట్ వాల్యూ తెలియదు, అడ్జసెంట్ వాల్యూ తెలియదు ఈ చిన్న ట్రయాంగిల్. మళ్ళీ ఇక్కడ ఆపోజిట్ వాల్యూలో 1.6 మాత్రమే తెలుసు, 60 డిగ్రీస్ ట్రయాంగిల్ చెప్తున్నా. 1.6 మీటర్స్ మాత్రమే తెలుసు, మళ్ళీ అడ్జసెంట్ తెలియదు. ఫస్ట్ అడ్జసెంట్ వాల్యూ కనుక్కుందాం. ఓకే, ఇక్కడ బాగా గమనియండి. ఫస్ట్ స్టెప్స్ రాద్దాం. సొల్యూషన్ హైట్ ఆఫ్ ది ప్రెడిస్టల్, ఇదే రాద్దాం, వేరేది ఏమొద్దు. హైట్ ఆఫ్ ది ప్రెడిస్టల్, హైట్ ఆఫ్ ది ప్రెడిస్టల్ ఎంత మనకి? ఇది ప్రెడిస్టల్ కింద ఉన్నది, ఇగో ఇక్కడ ఉంది చూడండి, ఇది ప్రెడిస్టల్. ఇక్కడ చూడండి ప్రెడిస్టల్, ఇది స్టాచ్యూ. స్టాచ్యూ అయిపోయింది, ప్రెడిస్టల్ స్టాచ్యూ. ఓకే, ఇప్పుడు మనము ప్రెడిస్టల్ కనుక్కుందాం. హైట్ ఆఫ్ ది ప్రెడిస్టల్, హైట్ ఆఫ్ ది ప్రెడిస్టల్ ఏంది మనకి? ఏబి కదా, ఏబి అలాగనే రాద్దాం. ఇక్కడ చూడండి నెక్స్ట్ విగ్రహం ఎత్తు రాద్దాం. హైట్ ఆఫ్ ది ఏది మనకి? హైట్ ఆఫ్ ది స్టాచ్యూ ఎంత ఉంది? హైట్ ఆఫ్ ది స్టాచ్యూ ఏముంది మనకి? బీసీ ఎంత? 1.6 మీటర్స్. ఓకే, మనం ఇప్పుడు యాంగిల్స్ రాద్దాం. యాంగిల్ ఇక్కడ చూడండి, బిడిఏ ఏంది? బిడిఏ ఎంత? 45 డిగ్రీస్. బిడిఏ 45 డిగ్రీస్. అలాగే ఇంకొక యాంగిల్ సిడిఏ ఎంత? 60 డిగ్రీలు. సిడిఏ 60 డిగ్రీస్. ఎప్పటికైతే యాంగిల్ మధ్యలో ఉండాలి చూడండి. ఓకే, ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? ఆపోజిట్ బై అడ్జసెంట్. ప్రెడిస్టల్ కనుక్కున్నాం. ఆపోజిట్ బై అడ్జసెంట్ దేనికి వస్తుంది? tan ఎన్ని డిగ్రీలు? 45 డిగ్రీస్ ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్. tan 45 డిగ్రీస్ ఈక్వల్ టు ఆపోజిట్. ఆపోజిట్ వాల్యూ ఏముంది మనకి? ఏబి ఉంది, దాన్ని అలాగనే రాద్దాం. ఏబి బై అడ్జసెంట్ వాల్యూ ఏముంది? డిఏ. డిఏ tan 45 డిగ్రీస్ ఆన్సర్ ఎంత? 1. tan 45 డిగ్రీస్ ఆన్సర్ ఎంత? 1. tan 45 డిగ్రీస్ బదులు 1. ఏబి వాల్యూ తెలుసా, ఏడి వాల్యూ తెలుసా మనకి? ఏ తెలియదు కాబట్టి వాటిని అలాగనే రాద్దాం. ఏబి ప్లస్ డిఏ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. డిఏ ఈక్వల్ టు ఏబి. ఇక్కడ చూడండి డిఏ ఇంటూ 1, డిఏ ఈక్వల్ టు ఏబి ఇంటూ 1, ఏబి. ఇది ఫ్రమ్ 1 అనుకుందాం. మనకి ఇక్కడ బాగా గమనిస్తే ఇక్కడ చూడండి మనకి ఏమొచ్చింది? డిఏ ఈక్వల్ టు ఏబి అని వచ్చింది. అంటే ఈ ప్రెడిస్టల్ ఎంత హైట్ ఉందో ఆ పాయింట్ అంటే డిస్టెన్స్ ఉంటది, ఒక పాయింట్ ఆఫ్ వ్యూ కానీ చూడడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది కదా. అంతే ఆ ప్రెడిస్టల్ హైట్ ఎంత ఉందో ఆ డిస్టెన్స్ కూడా అంతే హైట్ ఉంది అని రావడం జరిగింది మనకి. ఓకే, ఈ ఫ్రమ్ 1 అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకో ట్రయాంగిల్ ఉంది మనకేం? ఇన్ ఏ. ఇంకో ట్రయాంగిల్ ఏంది? సిడిఏ. సిడిఏ ఇక్కడ చూడండి, సిడిఏ ఏంది మనకి? ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ ఏమవుతుంది? ఏసీ అవుతుంది, 60 డిగ్రీల కోణం. ఇప్పుడు ఓకే, ఆపోజిట్ బై అడ్జసెంట్ దేనికి వస్తుంది? tan కి వస్తుంది. ఎన్ని డిగ్రీలు? 60 డిగ్రీలు. ఆపోజిట్ బై అడ్జసెంట్. ఓకే, tan 60 డిగ్రీస్. tan 60 డిగ్రీస్ ఎంత? √3. tan 60 డిగ్రీస్ ఆన్సర్ ఎంత? √3. tan 60 డిగ్రీస్ ఈక్వల్ టు √3. ఆపోజిట్. ఆపోజిట్ వాల్యూ ఏముంది మనకి? ఏసీ, కింద నుంచి పై వరకు ఏసీ బై అడ్జసెంట్ వాల్యూ ఏది? ఏడి. ఇక్కడ చూడండి ఏసీ మనకి ఎన్ని భాగాలు అవుతుంది? 2 భాగాలు అవుతుంది. ఇక్కడ బాగా నేను ఇక్కడ రాస్తున్నాను. ఏసీ ఎన్ని భాగాలు అవుతుంది? 2 భాగాలు. ఏమేమి? ఏబి ప్లస్ బిసి, రైట్? ఇక్కడ చూడండి ఏసీ ఈక్వల్ టు ఏబి వాల్యూ ఎంత మనకి తెలుసా? తెలీదు, అలాగనే ఉండని. ప్లస్ బిసి. బిసి వాల్యూ ఎంత? 1.6.
కదా. అంటే నేను ఇప్పుడు ఏసీ బదులు ఏమని రాసుకోవచ్చు, ఏబి ప్లస్ 1.6 రాసుకోవచ్చు కదా, అదే రాస్తున్నాను. √3 ఏసీ బదులు ఎంత రాయొచ్చు, ఏబి ప్లస్ 1.6 బై ఏడి అలాగనే ఉండని. ఓకే అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, క్రాస్ మల్టిప్లికేషన్. ఇక్కడ చూడండి, ఏడి ఇంటూ √3, ఏడి √3 ఈక్వల్ టు ఏబి ప్లస్ 1.6. ఏమన్నా క్యాన్సిలేషన్ వస్తుందా, రాదు, కాబట్టి దీన్ని 2 అనుకుందాం. ఓకే మళ్ళీ ఇక్కడ చూడండి, ఫ్రమ్ 1 and 2. మీరు ఇక్కడ బాగా గమనిస్తే, ఇక్కడ బాగా చూడండి, 2 వాల్యూ తీసుకుందాం. ఏంది, 2 వాల్యూ తీసుకుందాం. ఇక్కడ 2 వాల్యూ ఏముంది మనకి, ఏడి √3 ఈక్వల్ టు ఏబి ప్లస్ 1.6. ఇక్కడ చూడండి బాగా గమనిస్తే మనకి ఏం కావాలి, ఏబి వాల్యూ కావాలి. ఏబి అంటే ఇది ప్రెడిస్టల్, ఆ పీఠం ఎత్తు కావాలి. ఆ పీఠం ఎత్తు కావాలంటే ఇక్కడ చూడండి ఏడి వాల్యూ. అసలు ఏడి అంటే ఏంది, ఏబికి సమానం అని రావడం జరిగింది కదా, అంటే ఫ్రమ్ 1. ఏంది, ఫ్రమ్ 1. బాగా చూడండి, అంటే ఏడి ప్లేస్ లో ఇప్పుడు ఏమని రాసుకోవచ్చు, మనము ఏబి రాసుకోవచ్చు. ఏంది ఇక్కడ ఏడి, ఇక్కడ అక్కడ అంటే అలా ఏం లేదు, అంతా ఒకటే అవుతుంది. ఏడి అన్నా డిఏ అన్నా అంతా ఒకటే. అంటే ఇప్పుడు ఏడి బదులు ఏమని రాసుకోవచ్చు, మనం ఏబి రాసుకోవచ్చు. అందుకే ఫ్రమ్ 1. లేదనుకో మనం అలా రాసుకోవచ్చు, డిఏ ఈక్వల్ టు ఏబి. ఓకే అంటే ఏబి √3. అర్థమైందా ఎందుకు √3 రాసుకున్నాను. బాగా చూడండి, ఏడి బదులు ఏబి ఎందుకు రాసుకున్నాను, మనకేమొచ్చింది, ఏడి ఈక్వల్ టు ఏబి అని రావడం జరిగింది. అందుకే నేను ఏబి రాస్తున్నా. ఎందుకు ఏబి రాస్తున్నా అంటే మనకి ప్రెడిస్టల్ ఆఫ్ ది హైట్ కావాలి. ప్రెడిస్టల్ ఆఫ్ హైట్ అంటే ఏంది, ఏబి, రైట్. ఆ వాల్యూని సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం, ఏబి ప్లస్ 1.6. క్యాలిక్యులేషన్ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఏంది, ఏబిలన్నా పక్కకు పంపించుకుందాం. అంటే ఏబి √3 ప్లస్ న్యూట్రల్కి వస్తే మైనస్ ఏబి ఈక్వల్ టు 1.6. ఈ దీంట్లో ఏం కామన్ చేయాలి, ఏబి కామన్ చేయాలి. ఏబి కామన్ చేస్తే √3 మైనస్ 1 ఈక్వల్ టు 1.6. మనకేం కావాలి, ఏబి వాల్యూ కావాలి. ఇదంతా ఇంటూ చేసిన తర్వాత డివైడెడ్ బై ఏబి ఈక్వల్ టు 1.6 √3 మైనస్ 1. ఓకే ఏబి ఈక్వల్ టు ఇప్పుడు ఏం చేయాలి, రేషనల్ చేసింగ్. ఓకే √3 మైనస్ 1 ఇంటూ ఏం చేయాలా, ప్లస్ √3 ప్లస్ 1. ఇక్కడ బాగా గమనండి, ఏబి ఈక్వల్ టు ఇంటూ చేద్దాం, 1.6 ఇంటూ √3 ప్లస్ 1 బై ఏ మైనస్ బి, ఏ ప్లస్ బి. ఫార్ములా ఏంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే ఎంత, √3. √3 హోల్ స్క్వేర్ ఏమవుతుంది, 3 మైనస్ బి స్క్వేర్ అంటే ఎంత, 1. 1 స్క్వేర్ ఆన్సర్ ఎంత, 1. ఇక్కడ చూడండి సొల్యూషన్, 3 లోపల 1 పోతే ఎంత, 2. అంటే ఇక్కడ చూడండి, ఏబి ఈక్వల్ టు 1.6 √3 మైనస్ 1 బై 3 లోకల్ 1 పోతే 2. ఇప్పుడు క్యాన్సల్ చేసి చూడండి, భాగరం చేయండి 2 తో 1.6 ని భాగరం చేయండి. ఎలా చేస్తామంటే ఇక్కడ చూడండి, 2 లోకల్ 1 పోతే కాబట్టి 0 పెట్టుకుని 0 పెట్టుకుంటాం, 1 పెట్టుకుంటాం. ఇక్కడ పాయింట్ కాబట్టి పాయింట్. ఓకే 6 దింపుకుందాం, 6 2 8 జా 16 0. అంటే ఎంత వచ్చింది, 2 1 జా 0.8 జా. అంటే ఏబి ఈక్వల్ టు 0.8 √3 మైనస్ 1 మీటర్స్. అంటే therefore height of the pedestal ఎంత వచ్చింది, 0.8 √3 మైనస్ 1 మీటర్స్. ఇదే గైస్ ఆన్సర్. ఇదే అర్థమైందా, బేసిక్ అనేది అర్థమవుతుంది, లెక్క అనే విధాన్ని కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. నోట్ గైస్. ఓకే సమ్ అప్లికేషన్ ఆఫ్ టెక్నోమెట్రీ ఎక్సర్సైజ్ 9.1 లో 9th క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, స్కిప్ చేయకుండా, the angle of elevation of the top of the building from the foot of the tower is 13 degrees and the angle of elevation of the top of the tower from the foot of the building is 60 degrees. If the tower is 15 meters height find the height of the building. అసలు ఏంది క్వశ్చన్, రెండు పాయింట్, చాలా ఈజీ ప్రాబ్లం, చాలా చిన్న ప్రాబ్లం కూడా దీంట్లో. ఓకే ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఏంది, పైకి చూడడం, ఆఫ్ ది టాప్ ఆఫ్ ది బిల్డింగ్ ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ది టవర్. అంటే ఇక్కడ రెండు మాట్లాడుతున్నాం, టవర్ బిల్డింగ్. ఫస్ట్ మనం అవి వేసుకుందాం, ఇది బిల్డింగ్ అనుకుందాం, ఇది టవర్ అనుకుందాం. ఓకే ఇక్కడ చూడండి, ఇది హైట్, బిల్డింగ్, ఎలివేషన్. ఇక్కడ బాగా వినండి, టాప్ ఆఫ్ ది బిల్డింగ్ ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ది టవర్ ఈజ్ 13 degrees. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది బిల్డింగ్. అసలు ఏం చెప్తున్నారంటే క్వశ్చన్, ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు చెప్తున్నాను, 13 degrees వరకు మాట్లాడుకుందాం. ఇక్కడ టవర్ కింది భాగంలో నిలబడి, ఫుట్ ఆఫ్ ది టవర్ ఈస్ అంటే టవర్ కింది భాగాన నిలబడి బిల్డింగ్ టాప్ ను చూస్తే 30 degrees కోణంతో ఏర్పడుతుంది.
బాగా చూడండి, ఇక్కడ బాగా వినండి. టవర్ కింది భాగాన నిలబడి బిల్డింగ్ పై భాగాన్ని 30 డిగ్రీల కోణంతో చూడడం జరుగుతుంది. ఇది ఫస్ట్ పాయింట్. ద యాంగిల్ ఆఫ్ ఇగో టాప్ ఆఫ్ ది బిల్డింగ్ అంటే టాప్ ఆఫ్ ది బిల్డింగ్ ఫ్రమ్ ద పూట్ ఆఫ్ ది టవర్, ఇగో ఫ్రమ్ ద పూట్ ఆఫ్ ది టవర్ ఈజ్ 13 డిగ్రీస్. ఫస్ట్ కండిషన్ అయిపోయింది. అండ్ మళ్ళీ ఇంకోటి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ టాప్ ఆఫ్ ది టవర్ ఫ్రమ్ ద పూట్ ఆఫ్ ది బిల్డింగ్ ఈ 16 డిగ్రీస్. అంటే బిల్డింగ్ కింది భాగాన నిలబడి ఆ టవర్ పై భాగాన్ని 60 డిగ్రీల కోణంతో చూడడం జరుగుతుంది. అర్థమైందా? ఇది క్వశ్చన్. ఇక్కడ చూడండి మళ్ళీ మనకి ఇంకో ఇంటూ ఇఫ్ ద టవర్ ఈస్ 15 మీటర్స్ హైట్. ఇది టవర్ కదా, ఎన్ని మీటర్ల హైట్ ఉంది? 15 మీటర్స్ హైట్ ఉంది. మనం దీన్ని ఏ బి దీన్ని పి క్యూ అనుకుందాం. ఓకే, మరి ఇప్పుడు ఏం కనుక్కోవాలా? ఫైండ్ ద హైట్ ఆఫ్ ది బిల్డింగ్. అంటే ఈ బిల్డింగ్ ఎత్తు కనుక్కోవాలి. మనం ఇప్పుడు ఎలా కనుక్కోవాలి? మనకి ఇక్కడ చాలా చాలా సింపుల్ గా ఉంటుంది. మనకి ఇక్కడ ట్రయాంగిల్ చూడండి, ఏది ఏ క్యూపి. దీంట్లో బాగా గమనిస్తే మనకి ఆపోజిట్ బై అడ్జసెంట్ ఈ రెండు అంటే బిల్డింగ్ కి టవర్ కి అడ్జసెంట్ అనేది కామన్ ఉంది. ఇక్కడ బాగా ఆపోజిట్ బై అడ్జసెంట్ అంటే ఆపోజిట్ తెలిసింది కాబట్టి అడ్జసెంట్ తెలుస్తుంది. ఇది ఫస్ట్ కండిషన్. ఈ అడ్జసెంట్ తెలిసింది అనుకో, ఈ అడ్జసెంట్ తో ఆపోజిట్ బై అడ్జసెంట్ తెలిసింది కాబట్టి టవర్ హైట్ అనుకుంటాం. ఇక్కడ ఏంటంటే అడ్జసెంట్ ఆపోజిట్ బాయ్ అండి. ఇది కండిషన్ ఏంటంటే ఆపోజిట్ తెలిసిందనుకో అడ్జసెంట్ తెలుస్తుంది, అడ్జసెంట్ తెలిసిందనుకో ఆపోజిట్ తెలుస్తుంది. ఇప్పుడు నాకు ఇక్కడ ఆపోజిట్ తెలుస్తుంది కాబట్టి అడ్జసెంట్ తెలుస్తుంది. మళ్ళీ ఈ అడ్జసెంట్ తో ఆపోజిట్ గా అనుకుంటా. ఆపోజిట్ ఏంది? బిల్డింగ్ కదా. ఇక్కడ చూడండి ఏబి అనేది బిల్డింగ్ మనకి, ఇది టవర్. అర్థమైందా క్వశ్చన్? ఓకే, సొల్యూషన్ సేమ్ అక్కడ ఉన్నట్టుగా రాద్దాం. హైట్ ఆఫ్ ది టవర్ హైట్ ఆఫ్ ది టవర్ ఏంది? పిక్యూ. ఎన్ని మీటర్లు ఎత్తుంది? 15 మీటర్స్. మన క్వశ్చన్ లో ఉంది ఇఫ్ ద టవర్ ఈస్ హైట్. ఓకే, మళ్ళా సేమ్ హైట్ ఆఫ్ ది బిల్డింగ్. హైట్ ఆఫ్ ది బిల్డింగ్ ఏది? ఏబి. మనకు తెలుసా? అదే మనం కనుక్కోవాల్సింది కాబట్టి దాన్ని అలాగే ఉంచుదాం, ఏబి. తర్వాత ఇక్కడ చూడండి హైట్ ఆఫ్ ది 15 మీటర్స్ అయిపోయింది. మనకి ఇక్కడ యాంగిల్స్ రాసుకున్నాం. యాంగిల్ బిపిఏ ఈక్వల్ టు 13 డిగ్రీస్. తర్వాత యాంగిల్ క్యూఏపి 16 డిగ్రీస్. అంటే యాంగిల్ ఎప్పుడు మధ్యలో ఉండాలి అదే మాట్లాడుతున్నాను. ఓకే, ఫస్ట్ ఇప్పుడు ఏం చేయాలి? ఈ ట్రయాంగిల్ తీసుకోవాలి క్యూఏపి. ఏ ఆపోజిట్ బై అడ్జసెంట్. మనం అడ్జసెంట్ కనుక్కోవాలి ఇప్పుడు మనం. ఇన్ ట్రయాంగిల్ ఏంది? క్యూఏపి. టాన్ ఆపోజిట్ బై అడ్జసెంట్ ఏది? టాన్ కే. టాన్ ఎన్ని డిగ్రీలు? 60 డిగ్రీస్. ఆపోజిట్ వాల్యూ ఏముంది? పిక్యూ. అడ్జసెంట్ ఏముంది? ఏబి. ఇక్కడ చూడండి ఆపోజిట్ ఏమవుతుంది? ఇది ఆపోజిట్, యాంగిల్ కి ఎదురుగున్నదాన్ని ఆపోజిట్, ఆ యాంగిల్ కింది పక్క ఉన్నదాన్ని అడ్జసెంట్. ఓకే, tan 60 డిగ్రీస్ వాల్యూ ఎంత? √3. tan 60 డిగ్రీస్ ఈక్వల్ టు √3. √3 ఈక్వల్ టు PQ. PQ ఆన్సర్ ఎంత మనకి? 15 మీటర్స్ కదా. 15 మీటర్స్ ఏపీ. మనం ఇప్పుడు చూడండి క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఏపీ √3 ఈక్వల్ టు 15. మనకేం కావాలి? ఏపీ వాల్యూ కావాలి. ఏపీ వాల్యూ కావాలి కాబట్టి √3 ఇంటూ చేసిన అవుతే డివైడెడ్ బై అంటే ఏపీ ఈక్వల్ టు 15 √3. ఇప్పుడు ఏం చేయాలా? రేషనలైజింగ్ వద్దు, ఎందుకంటే ఇక్కడ 15 ఉంది. మనకి కింద డినామినేటర్ రేషనలైజ్ చేస్తే 15 అనేది 4. ఓకే, కాబట్టి మనం దాన్ని అలాగనే పెడదాం. అంటే ఏపీ వాల్యూ ఎంత వచ్చింది? 15 బై √3 మీటర్స్ వచ్చింది. ఓకే, అంటే 15 బై √3 వచ్చింది. మరి ఇప్పుడు ఏం చేయాలా? ఈ ట్రయాంగిల్ చూడండి ఏబిపి. ఏబిపిలో మనకి అడ్జసెంట్ తెలుస్తుంది, ఆపోజిట్ తెలియదు. అంటే ఆపోజిట్ తో అడ్జసెంట్ తో ఆపోజిట్ గా అనుకుంటాం. ఆపోజిట్ అంటే ఏంది? ఏబి. ఏబి ఏముంది? బిల్డింగ్. అదే బిల్డింగ్ హైట్ మనం కనుక్కోవాల్సింది కూడా. ఏం ట్రయాంగిల్ బిపిఏ. ఇగో యాంగిల్ కి ఎదురుగున్న, ఇప్పుడు యాంగిల్ కి ఎదురుగున్న దాన్ని ఆపోజిట్, కింద ఉన్నదాన్ని అడ్జసెంట్. tan ఆపోజిట్ బై అడ్జసెంట్ ఎందుకు వస్తుంది? tan ఎన్ని డిగ్రీలు? 30 డిగ్రీలు ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ ఏముంది అంటే రాస్తాను, ఆపోజిట్ బై అడ్జసెంట్. tan 30 డిగ్రీస్ ఈక్వల్ టు ఆపోజిట్ వాల్యూ ఏముంది? ఏబి బై అడ్జసెంట్ వాల్యూ ఏముంది? ఏపి. రైట్. tan 60 డిగ్రీస్ ఆన్సర్ ఎంత? 1 బై √3. tan 30 డిగ్రీస్ ఎంత? 1 బై √3. ఇక్కడ రాసేద్దాం ఇంకా. tan
ఎంత 1/√3 ఈక్వల్ టు ఏబి. ఏబి వాల్యూ తెలుసు మనకి. ఏబి అంటే ఏంటి? హైట్ ఆఫ్ ది బిల్డింగ్. అదే మనం కనుక్కోవాల్సింది ఏపీ. అలాగే అర్థం. ఇంకా డైరెక్ట్ కూడా సబ్స్టిట్యూషన్ చేద్దాం, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి మళ్ళీ తర్వాత చేద్దాం. ఏపీ ఇంటూ 1 ఏపీ ఈక్వల్ టు ఏబి ఇంటూ √3 ఏబి √3. ఏం చేశాను? క్రాస్ మల్టిప్లికేషన్. మనకేం కావాలి? ఏపీ వాల్యూ కావాలి. ఏపీ వాల్యూ కావాలి కాబట్టి ఇక్కడ చూడండి, ఇది ఫ్రమ్ 2 అనుకుందాం, ఇది 1 అనుకుందాం, ఇది 1 అనుకుందాం. ఓకే, ఫ్రమ్ 1 and 2. ఇక్కడ ఫ్రమ్ 1 and 2 లో ఏముంది మనకు కామన్? ఏపీ అనేది కామన్ ఉంది కాబట్టి అప్పుడు ఏమొస్తుంది ఆన్సర్? 15√3 ఈక్వల్ టు ఏబి √3. ఓకే, అర్థమైందా? ఇక్కడ బాగా చూడండి, ఈ ఫ్రమ్ 1 and 2 అని రాశాను. ఫ్రమ్ 1 and 2 లో మనకు కామన్ ఏముంది? ఏపీ ఉంది, అది క్యాన్సల్ అయిపోతుంది. ఇంకా మిగిలేదు ఏంది? 15√3 meters ఈక్వల్ టు ఏబి √3. మనకేం కావాలా? ఏబి అంటే హైట్ ఆఫ్ ది బిల్డింగ్. మనకి ఏబి కావాలి కాబట్టి √3 ఇంటూ ఎస్ నిద్రపోతే ఈక్వల్ టు మనకి ఏం కావాలి? ఏబి వాల్యూ కావాలి. √3 ఇంటూ ఎస్ నిద్రపోతే డివైడెడ్ బై, అంటే ఏబి ఈక్వల్ టు 15/√3/√3. ఏం చేశాను? ఏబి అలాగనే రాసుకున్నాను, √3 ఇంటూ ఎస్ నిద్రపోతే డివైడెడ్ బై. ఓకే, ఏబి ఈక్వల్ టు ఇప్పుడు ఏం చేయాలా? రేషనలైజేషన్ చేద్దాం, సారీ రెసిప్రోకల్ చేద్దాం. 15√3 ఇంటూ 1/√3. ఏం చేశాను? √3 అనే దాన్ని రెసిప్రోకల్ చేశాను, అంటే కిందిది పైకి పైది కిందికి. డినామినేటర్ ఏం లేదంటే 1 ఉన్నట్టు కాబట్టి 1 అందుకు వచ్చింది. ఏబి 15 1 జా 15. ఇక్కడ చూడండి క్యాన్సిల్ అయిపోతుంది. ఏం క్యాన్సిల్ అయిపోతుంది? √3 ఇంటూ √3 ఏమవుతుంది? 3 అవుతుంది. ఇక్కడ చూడండి ఇంటూ చేసిన 15 1 జా 15 బై √3 ఇంటూ √3 ఏమవుతుంది? 1 అవుతుంది. ఇగో సారీ, √3 ఇంటూ √3 ఏమవుతుంది? 3 అవుతుంది. √3 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సల్, 3 వచ్చింది. మనకేం కావాలా? మీటర్స్ లో కావాలి, బైలో కాదు మనకు కావాల్సింది. మనకి ఇంకా పూర్తిగా వెళ్ళాలి కాబట్టి ఏం చేయాలి? భాగారం చేయాలి. ఇప్పుడు 3 తో భాగారం చేయండి, 3 తో భాగారం చేయండి. 3 15. 3 1 జా 3. ఎంత మిగులుతుంది? 5 లో కల్లా 3 పోతే 2 0. 3 6 జా 18. ఎంత మిగులుతుంది? 2. మళ్ళీ ఇంకా పాయింట్స్ ఇంకా 2 వచ్చింది కాబట్టి పాయింట్స్ లో వస్తుంది కాబట్టి మనకి ఇబ్బంది అవుతుంది. దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ లో రాసుకుందాం. ఎలా రాసుకోవాలి? 16 2/√3. ఇగో 16 2 ఇట్లా గుర్తుపెట్టుకోండి, 16 రాయాలి, తర్వాత 2/3 అంటే మీటర్స్. అంటే ఏబి వాల్యూ ఎంత వచ్చింది? 16 2/3 మీటర్స్ వచ్చింది. అంటే దేర్ ఫోర్ హైట్ ఆఫ్ ది బిల్డింగ్ AB ఈక్వల్ టు 16 2/3 మీటర్స్. భాగారం చేశాను అనమాట. దాన్ని మనకి 2 పోదు కాబట్టి దాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ లో రాసుకున్నాను. ఓకే, నోట్ డౌన్. ఓకే, ఎక్సైజ్ 9.1 లో 10th క్వశ్చన్. 2 poles of equal heights are standing opposite each other on either side of the road which is 18 meters wide. From a point between them on the road, the angle of elevation of the top of the pole 16 degrees and 13 degrees respectively. Find the height of the poles and the distance of the point from the poles. అసలు ఏంది క్వశ్చన్? ఇక్కడ చూడండి, క్వశ్చన్ కొంచెం అర్థం చేసుకున్న ప్రాబ్లంకి వెళ్ళిపోవడం చాలా బెటర్. మనకి ముందరకు లెక్క అర్థం అవ్వాలి, లెక్కను నేర్చుకోవాలనుకుంటే క్వశ్చన్ అనేది అర్థం అవ్వాలి. నీకు ఫస్ట్ క్వశ్చన్ అర్థం అవ్వాలంటే నువ్వు కొంచెం చదివి అర్థం చేసుకో, అప్పుడే అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, 2 poles of equal heights are standing opposite each other either side. అంటే ఏం చెప్తున్నారు ఇక్కడ? 2 poles ఈక్వల్ హైట్ లో ఉన్నాయంట, ఎదురుగా. ఓకే, ఇడికి అయిపోయింది. ఇన్ ద ఆఫ్ ది రోడ్ మీద విచ్ ఈజ్ 18 meters వైడ్. అంటే ఈ రెండింటి మధ్యలో దూరం ఎంత ఉంది? 80 మీటర్లు. ఎంత దూరం ఉంది? 80 మీటర్ల దూరం ఉంది. ఓకే, ఇడికి అయిపోయింది. ఫ్రమ్ ఏ పాయింట్ బిట్వీన్ ఆన్ ద రోడ్, అంటే ఒక పాయింట్ దగ్గర. ఓకే, ఒక పాయింట్ తీసుకుందాం. ఇక్కడ చూడండి, పాయింట్ ఫ్రమ్ ద, ఇక్కడ రోడ్ అనమాట, మధ్యలో పాయింట్ బిట్వీన్ ద రోడ్ మధ్యలో. ఓకే, రోడ్ మధ్యలో అని కాదు, ఒక రోడ్ మీద ఒక పాయింట్ అనమాట. ఓకే, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది పోల్స్ 16 degrees 13 degrees. ఇక్కడ బాగా గమనిస్తే ఇక్కడ చూడండి, ఆ పాయింట్ కా నుంచి ఎలివేషన్ అని మాట్లాడడం జరుగుతుంది. ఎలివేషన్ అంటే ఏంది? ఆ పాయింట్ నుంచి టాప్ అని మాట్లాడడం జరుగుతుంది. టాప్ ఆఫ్ ది పోల్స్ ఏంది? ఈ పాయింట్ నుంచి 60 degrees ఫస్ట్,
తర్వాత 30 degrees. అర్థమైందా? అంటే టాప్ ఆఫ్ ది పోల్స్ అని మాట్లాడడం జరుగుతుంది. అంటే ఈ పాయింట్ నుంచి టాప్ ఆఫ్ ది పోల్స్ ఆ పైన టవర్ పై భాగంలో 60 డిగ్రీలు 30 డిగ్రీలు చూడడం జరుగుతుంది. ఓకే, రెస్పెక్టివ్లీ. మరి ఏంటి ఇప్పుడు క్వశ్చన్? ఫైండ్ ద హైట్ ఆఫ్ ది పోల్స్. అంటే మనం ఈ హైట్ కనుక్కోవాలి, ఈ హైట్ కానీ ఒక్క హైట్ కనుక్కుంటే చాలు. ఎందుకు? మనకి ఈక్వల్ పోల్స్ అని చెప్పడం జరిగింది, ఇక్కడ ఈక్వల్ హైట్స్ అని ఇవ్వడం జరిగింది. అంటే ఈ పోల్ హైట్ ఎంత ఉంటుందో ఈ పోల్ కూడా అంతే ఉంటుంది. ఓకే, క్లియర్? ఓకే. అండ్ మళ్ళీ ఇంకో క్వశ్చన్, ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్ ఫ్రమ్ ద పోల్స్. అంటే ఈ పాయింట్ నుంచి ఈ పోల్ కి ఎంత దూరం ఉంది, ఈ పాయింట్ నుంచి ఈ పోల్ కి ఎంత దూరం ఉంది అనేదే క్వశ్చన్. అర్థమైందా గైస్? మళ్ళీ చెప్తున్నా ఇంకొకసారి. రెండు ఈక్వల్ పార్ట్స్ ఉన్నాయి, రోడ్డు మధ్యలో ఉంది, అవతల ఒక 2 పోల్స్ ఈక్వల్ హైట్ లో ఉన్నాయి. ఓకే, క్లియర్? 2 పోల్స్ కి డిస్టెన్స్ 18 meters దూరం ఉంది. ఓకే, రోడ్ మీద ఒక పాయింట్ ఆఫ్ వ్యూ కాడ, ఒక పాయింట్ కాడ ఇక్కడ అక్కడ నిలబడి, ఇప్పుడు ఇక్కడ నిలబడి అనుకో, ఇక్కడ ఒక పోల్ ఇక్కడ ఒక పోల్ ఉంది అనుకో, యూతలు ఉన్న సైడ్ ని 60 డిగ్రీల కోణంతో, యూతలు ఉన్న సైడ్ పోల్ టాప్ లో 30 డిగ్రీల కోణంతో చూడడం జరుగుతుంది. అలాగైతే ఈ క్వశ్చన్ ఇప్పుడు చూడండి, క్వశ్చన్ ఈ రెండు వీటి హైట్స్ కనుక్కోవాలి. అలాగనే నేను ఎక్కడి నుంచి అయితే చూస్తున్నానో అక్కడికి ఆ పోలికి డిస్టెన్స్, మళ్ళీ అదే పాయింట్ నుంచి ఈ పోలికి డిస్టెన్స్ కనుక్కోవాలి ఇప్పుడు మనం. అంటే ఈ పోల్ డిస్టెన్స్ అలాగనే ఈ రెండు హైట్స్ కనుక్కోవాలి. ఓకే, క్లియర్? ఎలా కనుక్కోవాలి ఇక్కడ చూడండి. ఫస్ట్ మనం రాసుకుందాం, ఫస్ట్ ఏబిసిలు రాద్దాం వీటికి. ఇది పి అనుకుందాం, ఇది ఏ, ఇది బి, సిడి. ఓకే, ఇక్కడ చూడండి పాయింట్స్ రాసుకుందాం. హైట్ ఆఫ్ ది పోల్స్, ఫస్ట్ ఏముంది? హైట్ ఆఫ్ ది పోల్స్ రాసుకుందాం. సొల్యూషన్, హైట్ ఆఫ్ ది పోల్స్ ఏంది? ఏబి ఈక్వల్ టు సిడి. మీరు ఒకటి గమనియాలి ఇప్పుడు, బాగానండి. అంటే ఇప్పుడు ఏంది, మనకి ఏబి వాల్యూ బదులు సిడి రాయొచ్చు, సిడి బదులు ఏం రాయొచ్చు? ఏబి రాయొచ్చు. ఎందుకు? ఆ రెండు ఈక్వల్ హైట్స్ కదా. అంటే ఇప్పుడు ఈ లెంత్, ఇది ఎంత లెంత్ ఉంటుందో అది కూడా అంతే లెంత్ ఉంటుంది, రైట్? తర్వాత డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పోల్స్, డిస్టెన్స్ బిట్వీన్ ద పోల్స్, ఇక్కడ చూడండి డిస్టెన్స్ బిట్వీన్ పోల్స్ ఎంత మనకి? ఏసీ. ఏది? ఈ పార్ట్ ఇక్కడ ఏసీ అనేది రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఎంత? 18 meters. ఎంత? 18 meters. ఓకే, క్లియర్? మరి ఇప్పుడు ఏం చేయాలా? యాంగిల్స్ రాసుకుందాం. ఇంకా యాంగిల్స్ ఏమేమి ఉంది మనకి ఇక్కడ చూడండి. బిపిఏ ఎన్ని డిగ్రీలు? 60 డిగ్రీలు. ఇంకోటి డిపిసి, ఏంది? డిపిసి ఎన్ని డిగ్రీలు? 13 degrees. మరి దానికంటే కండిషన్ ఇక్కడ ఒకటి చూడండి. మనం ఒక వాల్యూ తీసుకున్నాం, మనకేమి ఇప్పుడు ఆపోజిట్ వాల్యూ ఇస్తే అడ్జసెంట్ కనుక్కుంటుంది, అడ్జసెంట్ ఇస్తే ఆపోజిట్ వాల్యూ కనుక్కుంటాం. అసలు మనకి ఇక్కడ ఆపోజిట్ వాల్యూస్ ఇవ్వలేదు, అడ్జసెంట్ వాల్యూస్ ఇవ్వలేదు. కాబట్టి ఒక కండిషన్ చూడండి, ఇది ఆపోజిట్, ఇది అడ్జసెంట్ అవుతుంది కదా. మనకి ఇక్కడ చూడండి ఈ కండిషన్ చూడండి. ఏసీ ఎన్ని భాగాలు మనకు కనపడుతుంది ఇక్కడ? బాగా చూడండి, ఏసీ ఎన్ని భాగాలు కనపడుతుంది మనకి ఇక్కడ? 2 భాగాలు. ఏంది? ఏపీ ప్లస్ పిసి. అంటే ఏంది? ఏసీ కావాలంటే ఏం చేయాలి? ఏపీ ప్లస్ పిసిని కలిపితే మనకి ఏం వస్తుంది? ఏసీ వస్తుంది కదా. నేను ఒక పాయింట్ ని తీసుకుంటాను, ఒక సైడ్ ని తీసుకుంటాను, ఒక పాయింట్ ఆఫ్ నుంచి ఒక పోల్కి డిస్టెన్స్ ఉంది, ఒక పాయింట్ తీసుకుని నేను పీసీ ఎంచుకుంటాను. అంటే నాకు పీసీ వాల్యూ కావాలి కాబట్టి నేను ఏం చేస్తాను? ఇది ప్లస్ చేస్తున్నా, తర్వాత మైనస్, అంటే ఏసీ మైనస్ ఏపీ. ఓకే, ఇక్కడ సైడ్కి రాస్తా చూడండి. నాకు పీసీ వాల్యూ కావాలి, పీసీ వాల్యూ కాబట్టి ఇది అలాగనే ఉంటుంది. ఇది ప్లస్ చేసిన తర్వాత ఏమైతుంది? మైనస్, అంటే ఏసీ మైనస్ ఏపీ, రైట్? మనకి ఇక్కడ ఏసీ వాల్యూ ఎంత వచ్చింది? 80. సబ్స్టిట్యూషన్ చేద్దాం. అంటే పీసీ ఈక్వల్ టు 80 మైనస్ ఏపీ. అంటే పీసీ వాల్యూ కావాలంటే ఏం చేయాలా? 80లో నుంచి ఏపీ తీసేసేయాలి. అంటే ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలా? ఏపీ కనుక్కోవాలి. అర్థమవుతుందా? అంటే ఏపీ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి? ఇక్కడ చూడండి, దానికోసం ట్రయాంగిల్ ఏపీబి ఫస్ట్ ట్రయాంగిల్ తీసుకుంటారు. ఏంది? ఫస్ట్ ట్రయాంగిల్ తీసుకుంటారు. అంటే ఇప్పుడు ఏంది? ఇది ఆపోజిట్, ఇది అడ్జసెంట్. అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్ దేనికి వస్తుంది? tan కి వస్తుంది. అంటే tan ఎన్ని డిగ్రీలు? 60 డిగ్రీలు. ఆపోజిట్ వాల్యూ ఏముంది మనకి? ఏబి. నేను డైరెక్ట్ రాస్తున్నాను, ఏబి బై అడ్జసెంట్ వాల్యూ ఏముంది? ఏపీ. ఏపీ. tan 60 degrees వాల్యూ ఎంత? √3. గుర్తుపెట్టుకోండి, tan 60 degrees వాల్యూ ఎంత? √3. అంటే tan 60 బదులు ఎంత రాస్తాను? √3. ఏబి
బై ఏపీ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఏపీ √3 ఈక్వల్ టు ఏబి. ఇది 1 అనుకుందాం. ఏంది ఇది 1 అనుకుందాం. అంటే ఏబి వాల్యూ ఎంత వచ్చింది? ఏపీ ఇంటూ √3 వచ్చింది. ఓకే ఇది 1 అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఇంకో ట్రయాంగిల్ ఏం తీసుకున్నాం? డిపిసి ఇన్ ట్రయాంగిల్. ఏది? డిపిసి. ఇప్పుడు చూడండి డిపిసికి ఇది ఏమవుతుంది? ఆపోజిట్, ఇది అడ్జసెంట్, రైట్? టాన్ ఎన్ని డిగ్రీలు? 30 డిగ్రీలు. ఇప్పుడు 30 tan 30 degrees ఈక్వల్ టు ఆపోజిట్. ఆపోజిట్ వాల్యూ ఏముంది? సిడి. సిడి బై అడ్జసెంట్ వాల్యూ ఏముంది? పిసి. పిసి. tan 30 degrees వాల్యూ ఎంత మనకి? 1/√3. tan 30 degrees వాల్యూ ఎంత? 1/√3. గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా వాల్యూస్. 1/√3 ఈక్వల్ టు సిడి బై పిసి. పిసి అంటే వాల్యూ ఎంత వచ్చింది? మీరు గమనించండి ఇక్కడ పిసి వాల్యూ ఎంత వచ్చింది? 18 మైనస్ ఏపీ. ఇది 1 అనుకుందాం, ఇది 2 అనుకుందాం లేండి ఊక. అంటే ఇప్పుడు ఫ్రమ్ 1 అంటే ఫ్రమ్ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేశానని అర్థం అనమాట. ఫ్రమ్ 1. ఓకే క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 18 మైనస్ ఏపీ ఇంటూ 1 ఏమవుతుంది? 18 మైనస్ ఏపీనే అవుతుంది ఈక్వల్ టు సిడి ఇంటూ √3. ఏం చేశాను? క్రాస్ మల్టిప్లికేషన్ చేశాను. అందరూ ఇక్కడ బాగా గమనిస్తే 18 మైనస్ ఏపీ ఈక్వల్ టు, ఇక్కడ గమనిస్తే మనకి సిడి వాల్యూ ఏమనుకోవచ్చు? ఏబి అనుకోవచ్చు. ఇక్కడ చూడండి నేను లెక్క ముందర పోవాలి కాబట్టి నేను ఏం చేస్తున్నాను చూడండి. సిడి బదులు ఏం రాస్తాను? ఏబి అని రాస్తాను. ఎందుకు అనేది మీకు తర్వాత అర్థమవుతుంది. సిడి బదులు ఏబి రాస్తాను. ఎందుకు? ఆ రెండు హైట్స్ ఈక్వల్ అని రావడం జరిగింది. ఈక్వల్ హైట్స్ అని రావడం, హైట్ ఆఫ్ ది పోల్స్ ఆ రెండు ఈక్వల్ అని రావడం జరిగింది. మనకు ఫస్ట్ లో చెప్పడం జరిగింది. అంటే ఏబి రాసిన ఒకటే, సిడి రాసిన ఒకటే. అందుకు నేను సిడి బదులు ఏబి రాస్తా. ఎందుకు రాస్తానో తర్వాత అర్థమవుతుంది. ఏబి √3 ఇగో అందుకే నేను బ్రాకెట్ లో ఇక్కడ రాశాను. సిడి బదులు ఏబి రాసాను. ఎప్పుడైనా నోట్స్ తెలిస్తే మనకు అర్థమయ్యేటట్టు రాసుకోవాలి. అర్థమైంది? అంటే పక్కన మెయిన్ పాయింట్స్ పక్కన రాసుకున్నప్పుడు నువ్వు ఎప్పుడైనా నోట్స్ రాసినప్పుడు ఓకే ఈ స్టెప్ ఇలా వచ్చింది, ఈ స్టెప్ ఇలా వచ్చింది అని మనకు పర్ఫెక్ట్ గా అర్థమవుతుంది. ఓకే ఇప్పుడు ఇంకా ముందరకు వెళ్దాం, ఇంకా వెళ్ళొచ్చు. ఏముంది? 80 మైనస్ ఏపీ ఈక్వల్ టు ఏబి ఇంటూ √3. ఇక్కడ గమనిస్తే మనకి ఏబి వాల్యూ ఎంత వచ్చింది? ఏపీ √3 వచ్చింది, రైట్? ఇప్పుడు అర్థమవుతుంది మీకు. ఇక్కడ చూడండి ఏబి వాల్యూ ఎంత వచ్చింది? ఏపీ ఇంటూ √3 వచ్చింది. అంటే ఫ్రమ్ 1 ఇది 2 కాబట్టి ఫ్రమ్ 2 అని రాస్తాను. ఇక్కడ ఫ్రమ్ 2 లేకుంటే ఇక్కడ 2 అని రాస్తాం. మళ్ళీ తర్వాత ఏమన్నా రాసుకోవచ్చు. ఇక్కడ 2 8 మైనస్ ఏపీ ఈక్వల్ టు ఏపీ వాల్యూ ఎంత వచ్చింది? ఏపీ √3 వచ్చింది. ఏంది? ఏపీ √3. ఇక్కడ చూడండి ఏబి వాల్యూ ఒక్కటే నాకు మారింది. ఇక్కడ చూడండి ఏబి వాల్యూ ఎంత వచ్చింది? ఏపీ √3 వచ్చింది. ఇక్కడ చూడండి ఏబి బదులు నేను ఏపీ √3 రాస్తున్నాను, కానీ మిగతా √3 అలాగనే ఉంది. బాగా గమనియండి. ఏబి వాల్యూ ఎంత వచ్చింది? ఏపీ √3 రావడం జరిగింది. దాన్ని సబ్స్టిట్యూషన్ చేస్తాను. మా తర్వాత √3 అలాగనే ఉంది. ఓకే క్లియర్? ఇక్కడ ఎందుకు నేను చేంజ్ చేసుకున్నాను ఇదంతా అంటే మనకి చూడండి ఈచ్ కండిషన్ వచ్చేస్తుంది. అంటే ఏపీ డిస్టెన్స్ వచ్చేస్తుంది అనమాట. ఓకే ఆ ఏపీ వాల్యూ తీసుకొని మళ్ళీ దీంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తే ఏబి వస్తుంది. అసలు ఏబి అంటే ఏంటి? హైట్ ఆఫ్ ది పోల్. ఇంకోటి ఏంటి? డిస్టెన్స్ ఏపీ వాల్యూ వచ్చేస్తుంది కదా, అట్లా అనమాట. ఇక్కడ చూడండి అందుకే నేను సబ్స్టిట్యూషన్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి √3 ఇంటూ √3 18 మైనస్ ఏపీ ఈక్వల్ టు ఏపీ √3 ఇంటూ √3 ఏమవుతుంది? √3 ఇంటూ √3 ఏమవుతుంది? 3 అవుతుంది. ఏపీలన్న ఒక పక్కకి, నంబర్లన్న ఒక పక్కకి. ఇది మైనస్ చేసిన అవతల పోతే ప్లస్ 3AP. ఎక్కడ వచ్చింది? 3AP ఇది మైనస్ అవతల పోతే ప్లస్ ఏపీ ఈక్వల్ టు 80. ఓకే ఇది ప్లస్ చేసిన అవతలకు ఒక్కటి పోతే మైనస్ చేసిన అవతల పోతే ప్లస్ అయింది అంతే. 3AP ఒక 80 ఏమవుతుంది? 4AP ఈక్వల్ టు 80. 4AP ఇక్కడ చూడండి ఏపీ వాల్యూ కావాలంటే ఏం చేయాలి? 4 ఇంటూ చేసిన అవతల పోతే డివైడెడ్ బై 18/4. 4 1 జా 4 20 జా అంటే ఏపీ వాల్యూ ఎంత వచ్చింది మనకి? 20 మీటర్స్ వచ్చింది. అంటే ఫస్ట్ డిస్టెన్స్ అయిపోయింది. మనకేంది ఇక్కడ 3 కండిషన్లు. ఈ పాయింట్ నుంచి ఫస్ట్ పోల్ కి ఎంత దూరము, మళ్ళీ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కి ఎంత దూరం, అలాగనే హైట్ ఆఫ్ ది పోల్. మొత్తం 3 క్వశ్చన్లు ఉంటాయి ఇక్కడ, అది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఫస్ట్ ఆన్సర్ వచ్చేసింది. ఏపీ వాల్యూ ఎంత? 20 మీటర్స్ అని. మళ్ళీ ఇప్పుడు చూడండి ఫ్రమ్ 2 అనుకుందాం, ఫ్రమ్ 1 అనుకుందాం. పీసీ వాల్యూ వస్తున్నప్పుడు ఫ్రమ్ 1 అనుకోండి. ఇక్కడ చూడండి మనం ఏపీ బదులు 20 మీటర్స్ సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమొస్తుంది? 18 లో కల్లా 20 పోతే ఎంత? 60. ఏదది?
పిసి అంటే ఈ పాయింట్ నుంచి ఈ పోల్ కి డిస్టెన్స్ అనమాట. మళ్ళీ అది అర్థమవుతుందా? అలా గమనించండి, గమనిస్తున్నప్పుడు ఖచ్చితంగా అర్థమవుతుంది ప్రాబ్లం అనేది. ఓకే, ఫ్రమ్ వన్ ఇక్కడ చూడండి, ఫ్రమ్ వన్ ఏముంది మనకి, పిసి ఈక్వల్ టు 80 మైనస్ ఏపీ. ఏపీ వాల్యూ ఎంత ఉంది, పిసి ఈక్వల్ టు 18 మైనస్ ఏపీ ఎంత 20. ఇక్కడ రాసుకోండి, ఏపీ ఈక్వల్ టు 20 మీటర్స్. అర్థమవుతుంది. పిసి ఈక్వల్ టు 18 లో కల్లా 20 పోయింది అనుకో 16 మీటర్స్. అంటే పిసి వాల్యూ ఎంత వచ్చింది, 16 మీటర్స్. ఓకే, ఇక్కడతో అయిపోయిందా? లేదు, ఈ పాయింట్ నుంచి ఫస్ట్ పోల్ కి డిస్టెన్స్ వచ్చింది, ఈ పాయింట్ నుంచి రెండో పోల్ కి డిస్టెన్స్ వచ్చింది, డిస్టెన్స్ అయిపోయింది. అంటే పాయింట్ ఫ్రమ్ ద టూ పోల్స్ డిస్టెన్స్ ఇది అయిపోయింది. ఇంకోటి ఏంది, ఫైండ్ ద హైట్ ఆఫ్ ది పోల్స్. హైట్ ఆఫ్ ది పోల్స్ ఏంటి మనకి, ఏబి సిడి. ఏబి వాల్యూ ఎంత వచ్చింది మనకి, ఇక్కడ చూడండి, ఏబి వాల్యూ ఎంత వచ్చింది, ఏపీ ఇంటూ √3. ఫ్రమ్ మళ్ళీ ఇప్పుడు ఇంకో కండిషన్, ఫ్రమ్ టూ ఏముంది, ఏపీ √3 ఈక్వల్ టు ఏబి కదా. ఇక్కడ బాగా చూడండి, ఏపీ వాల్యూ ఎంత వచ్చింది 20, అంటే 20√3 ఈక్వల్ టు ఏబి. ఫ్రమ్ ఇక్కడ చూడండి, మళ్ళీ రాస్తున్నాను, ఏపీ ఈక్వల్ టు 20 మీటర్స్. ఏపీ ఈక్వల్ టు 20 అంటే ఏపీ బదులు 20 సబ్స్టిట్యూషన్ చేశాను. అంటే ఏబి వాల్యూ ఎంత వచ్చింది మొత్తము 20√3 మీటర్స్. అంటే దీని హైట్ ఎంత వచ్చింది, 20√3 వచ్చింది ఏబి వాల్యూ. ఇది ఎంత ఉంటుందో ఈ పోల్ కూడా ఏముంటుంది, 20√3 ఉంటుంది. అర్థమైందా? అలా అనమాట. అంటే ఇప్పుడు గమనిస్తే మనకు అన్ని ఆన్సర్లు వచ్చేసినాయి. ఇగో 20 మీటర్స్, 16 మీటర్స్, ఈ పోల్ ఎంత హైట్ ఉంటుందో ఈ పోల్ కూడా అంతే అవుతుంది. మీరు గమనించాల్సింది ఇక్కడ ఏబి వాల్యూతోనే మనం ఇవల్ల కనుక్కున్నాం కదా. ఆ ఏపీ వాల్యూని ఇక్కడ చూడండి, ఆ ఏపీ వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తే పిసి వచ్చింది. మళ్ళీ అదే ఏపీ వాల్యూని మనం ఈ ఫ్రమ్ 2 లో సబ్స్టిట్యూషన్ చేస్తే పోల్ హైట్ వచ్చింది. ఇలా అనమాట. అంటే దేర్ఫోర్ మనకి మొత్తం 3 కండిషన్లు కాబట్టి 3 రాద్దాం. హైట్ ఆఫ్ ది పోల్ ఎంత వచ్చింది, హైట్ ఆఫ్ ది పోల్స్ ఏమొచ్చింది, ఏబి ఈక్వల్ టు సిడి ఈక్వల్ టు 20√3 మీటర్స్ వచ్చింది. ఇంకో కండిషన్ ఏంది, డిస్టెన్స్ ఆఫ్ పాయింట్ పి ఫ్రమ్ పోల్. ఫస్ట్ చూడండి ఏంది, ఏబి పోల్ కి ఏబి ఈక్వల్ టు పిఏ ఎంత డిస్టెన్స్ వచ్చింది, 20 మీటర్స్. అర్థమైందా? ఏం రాశారు ఇక్కడ, డిస్టెన్స్ ఆఫ్ ది పాయింట్ ఫ్రమ్ పి అంటే ఈ డిస్టెన్స్ పాయింట్ ఫ్రమ్ పి ఏబి అనే పోల్ కి 20 మీటర్స్ దూరంలో ఉంది అని రాశాను. ఇంకోటి ఏంది మళ్ళా, డిస్టెన్స్ ఆఫ్ పాయింట్ పి ఫ్రమ్ ఏ పోల్, ఇప్పుడు పోల్ ఏ పోలు, సిడి పోలు, సిడి పిసి ఈక్వల్ టు 16 మీటర్స్. అంతే గైస్, అర్థమైందా? ఇక్కడ చూడండి, మళ్ళీ ఇంకో పాయింట్ ఏం రాశాను, డిస్టెన్స్ పాయింట్ ఫ్రమ్ ఫ్రమ్ పోల్ సిడి పోల్ కి ఎంత దూరం ఉంది, 16 మీటర్స్ దూరం ఉంది. మొత్తం కండిషన్స్ అయిపోయినాయి గైస్. చివరి దాకా వినంటే థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మీరు స్కిప్ చేయకుండా వినండి, ఎవ్రీ ప్రాబ్లం అనేది అర్థమవుతుంది. ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఖచ్చితంగా పాలిటెక్నిక్ అలాగనే ఖచ్చితంగా ఫైనల్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఎవ్రీ ఇయర్ 10th క్లాస్ వాళ్ళ కోసం మీకు ఖచ్చితంగా ఈ ఛానల్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్ గా ఉంటుందని నేను గమనించి టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి. అలాగే మీరు ఖచ్చితంగా చివరి దాకా వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ గైస్. నో డౌన్.